ఎండు రొయ్యల్లో ఉప్పు ఉంటుంది. కూరలో ఉప్పు వేసుకోకూడదు. 2-3 సార్లు కడుక్కోవాలి. ఎర్రగడ్డలు, ఒక టమోటా, రొయ్యలు 2-3 సార్లు కడుక్కోవాలి. ఎర్రగడ్డలు కోసి పెట్టినాను, టమోటా ముక్కలు కోసుకున్నాను, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, తగినంత నూనె, గరం మసాలా, కారం, ఉప్పు ఏం తీసుకోలేదు. ఉప్పు ఆల్రెడీ రొయ్యల్లో ఉంటుంది, అందుకని తీసుకోలేదు. నూనె తగినంత. రొయ్యలు బాగా వేయించుకోవాలి. రొయ్యలు గోల్డ్ కలర్లో రావాలి. 2 నిమిషాలు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, రొయ్యలు కింద అడుగున అంటుకుంటుంది. రొయ్యలు వేగినాయి. వేరే గిన్నెలో పక్క తీసి పెట్టుకోవాలి. ఇలా వేరే గిన్నెలో పక్క తీసి పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోవాలి. 2 నిమిషాలు వేగాలి. 2 నిమిషాలు వేగుతున్నాయి. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. టమాటా కూడా ఉడకాలి, 1 నిమిషం ఆగాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 1 నిమిషంలో టమాటా ముక్కలు ఉడుకుతున్నాయి. పసుపు కూడా వేసేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. గరం మసాలా ఇది బాగా కలుపుకోండి. 1 నిమిషం వరకు కలుపుకోండి. మంట తగ్గించి కలుపుకోండి. వేగుతుంది. కారం కూడా వేసేస్తున్నా. రొయ్యలు కూడా వేసేస్తున్నా. ఉప్పు వేయకూడదు ఉప్పు ఆల్రెడీ రొయ్యల్లో ఉంటుంది. తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. 5 నిమిషాలు సన్న మంట మీద ఉడకాలి. మూత పెట్టేశాను. 5 నిమిషాలు ఆగుదాము. మూత తీసినాను. మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి, కూరని కలుపుకుంటా ఉంటాను. ఇంకొంచెంసేపు మూత పెట్టేస్తున్నాను. 1 నిమిషము. 1 నిమిషం ఆగినాను. కూర రెడీ అయింది. కొత్తిమీర చల్లుతున్నాను. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను.